ఈరోజు మేము కాంపిటీషన్కి వెళ్తున్నాము వాదాడ దగ్గర శ్రీకాకుళంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి. అయితే స్కూల్ ఛాంపియన్షిప్ మాట పెన్కాక్ సిలాడ్ది. అందుకనే మార్నింగ్ 7:30కే బయలుదేరిపోయాము. అక్కడ రాములవారి గుడిలో దండం పెట్టేసుకొని చూడండి అక్కడే విజయనగరం వచ్చేసాం. నెక్స్ట్ శ్రీకాకుళమే. అయితే అక్కడ ఎలా జరిగింది ఇది నేను ఎడిటింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ జర్నీ చేశాను, కానీ కాంపిటీషన్స్కి వెళ్ళాక ఫాస్ట్ ఫార్వర్డ్స్ ఏమీ లేకుండా మేము ఎలా అయితే చూసామో అలాగే నేను పెట్టాను. అయితే చూడండి ఛాంపియన్ మొత్తం అన్ని క్యాప్స్ అవన్నీ వేసేసుకుంది. తనకి స్మెల్కి వామిటింగ్ వస్తుందంట, అందుకనే మొత్తం 2 మాస్కులు ఇంకా ఒక నాప్కిన్ కూడా చుట్టేసుకుంది. అయితే తను నా క్లిప్ తీస్తున్నప్పుడు నాకు ఒక సాంగ్ వినిపించింది. అది అయితే ఇంకా మొత్తానికి మేము అక్కడ శ్రీకాకుళం చేరిపోయాము. అక్కడికి వెళ్ళాక మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిపోయాం కదా, టిఫిన్ ఏం చేయలేదు ఇంటి దగ్గర. సో అక్కడ ఆగి టిఫిన్ చేసాం అన్నమాట. 9:30 అలా అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. అరసవెల్లికి దగ్గరలో మాట. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసాము. బాగుంది టిఫిన్. ఆ తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. అరసవెల్లి దాటాకే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, అక్కడే జరిగింది ఛాంపియన్షిప్. అయితే మేము అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఇది, నాగావళి రివర్ మీద. మనం కొత్త బ్రిడ్జ్ మీద వెళ్తూ పాత బ్రిడ్జ్ చూస్తున్నాం అన్నమాట. చూసారా పాత బ్రిడ్జ్ ఎంత కిందకు ఉందో, చాలా పైకి ఉంది. పాత బ్రిడ్జ్ పైకి అది కుంగిపోయిందో తెలీదు, ఏమైందో తెలియదు, కానీ వాటర్ లెవెల్ పెరిగిందో తెలియదు, కానీ అసలు కిందకు ఉంది. మేము బాబాయ్ అదా బ్రిడ్జ్ అని అనుకున్నాము. అయితే మన అందరూ లాస్ట్ జర్నీకి వెళ్ళేది నెక్స్ట్ సెమెట్రీ కనిపించింది అక్కడ, క్రిస్టియన్ది అదనమాట. ఇప్పుడు మనకి శ్రీకాకుళం ఫేమస్ టెంపుల్ అరసవెల్లి గుడికి, అరసవెల్లి గుడి దాటాకే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూలు. మేము అక్కడ 10 కల్లా రిపోర్టింగ్ చేసాము. తర్వాత మనకి ఎప్పుడు పిలుస్తారో తెలీదు, 5 times పిలిచాక రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. సో అక్కడ రివర్ ఉంది, స్కూల్ ఇంకా దగ్గరకు వచ్చాము. ఇది స్కూల్ చూసారా, వరి కోతలు అయ్యి కుప్పలు వేశారన్నమాట. ఇలా అయితే వర్షానికి ఆ వరి కుప్పలు పాడవు. ఇక్కడైతే గుడి కడుతున్నారు. నేను అది క్లిప్ తీయలేకపోయాను. బాగుంది అక్కడ ఎలిఫెంట్స్ అవి. ఇదే మేము రావాలనుకున్న స్కూలు. అయితే ఈ వీడియోలో ఇక్కడ జర్నీ వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, కానీ నేను అక్కడికి వెళ్ళాక కాంపిటీషన్ నేను తీసిన క్లిప్స్ ఏవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు. ఎందుకంటే అది అలా చూస్తేనే చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా అక్కడికి వచ్చి చూసినట్టే నేను క్లిప్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అలా వదిలేశాను. ఈ వీడియోలో ఈషా ఫైట్ నేను ఇందులో పెట్టట్లేదు, ఇది లెందీ అయిపోతుందని. నెక్స్ట్ మాత్రం పెడతాను. ఇదంతా స్టార్టింగ్. పేరెంట్స్ అందరూ చూస్తున్నారు. మీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ దాన్ని ప్యారలల్గా దీన్ని నేర్చుకుంటూ ఈ యొక్క కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు కనుక ఎంతో ఆనందకరం. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా అరుదుగా ఉన్నటువంటి గుర్తింపు లేనటువంటి ఆటలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మించి అధిగమించి ఇటువంటి మన శరీరానికి హాని కలగనటువంటి, బాధ లేనటువంటి, ఆనందాన్ని ఇచ్చే, హాయినిచ్చే, సరదాగా ఆటలా సాగిపోయి ఈ ఒక్క క్రీడని ఎంచుకొని మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలా అధికంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చెప్పాలంటే మన స్టేట్లో మన ఉత్తరాంధ్ర జిల్లాలు మన అప్ టు ఈస్ట్ గోదావరి వరకు చాలా మంది మన క్రీడాకారులే పాల్గొనడం జరుగుతుంది. ఎంతో ఇది శుభసూచకం. కనుక మీరంతా ఇంత చక్కగా రకరకాల జిల్లాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. మమ్మల్ని తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొని మీ యొక్క పరిణితిని చూపించి, ప్రతిభను కనపరిచి, సర్టిఫికేట్స్ పొంది అందరూ మంచిగా ఇంటికి చక్కగా చేరుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురూజీ. మన గేమ్ స్పోర్ట్స్ పాలసీలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో 2% రిజర్వేషన్ ఉంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ 1% పెంచింది.
అంటే 100 జాబులు తీస్తే 3 జాబులు స్పోర్ట్స్ వాళ్ళకి, అర్థమైంది. 1000 జాబులు తీస్తే 30 జాబులు స్పోర్ట్స్ వాళ్ళకి ఉంటాయి. మన స్కూల్ టీచర్స్ జాబ్స్ తీశారన్నమాట. దాంట్లో మన జిల్లాలో, ఈ జిల్లా ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లా, 2 స్పోర్ట్స్ జాబులు ఉన్నాయి. దానికి తగ్గట్టు అర్హత ఉండే వాళ్ళు ఎవరు లేరు. ఎగ్జామ్ కూడా లేదు, ఇంటర్వ్యూ కూడా నాకు తెలిసి ఉండదు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు, అట్లా ఇచ్చేస్తారు అనమాట. 80,000 శాలరీ అలాగా. ఎవరు లేరు అసలు, స్పోర్ట్స్ ప్లేయర్సే లేరు, అర్థమైందా? కనుక రాబోయే రోజుల్లో అలాగే చదువులకు వెళ్తున్నాం. ఇప్పుడు ప్రేమ్ ఒంగోలు జిల్లా సెక్రటరీ. యూనివర్సిటీ గేమ్స్లో మనది ఉంది. మీరు కానీ ఈలోపు మీరు అంటే ఏది ఒక రోజులో వచ్చేది కాదు కదా. 10th క్లాస్ వరకు చదవాలి, డిగ్రీ చదవాలి, ఇంటర్మీడియట్ అయ్యాక మళ్ళీ ఇంకా అవసరమైతే పీజీ చేయాలి. అన్నేళ్ళు కష్టపడితే అప్పుడు మనం ఒక లెవెల్కి వస్తాం, అర్థమైందా? గేమ్ కూడా అంతే. సార్ మా అబ్బాయికి ఒక సంవత్సరంలో వచ్చేస్తుందా, 6 నెలల్లో సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేస్తుందా, దీంట్లో నేషనల్ కొట్టేస్తామా అంటే అవ్వదు. ఇప్పుడు మన ఎవరున్నారు, నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు మనం లాస్ట్ 2 టైమ్స్, అర్థమైందా? అతను తేడానికి 20-30 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. కనుక మనం కూడా అంతే, కొంచెం టైం పట్టి తీసుకోవాలి, లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఓకేనా? ఒక స్పోర్ట్స్ ఉంది కనుక మన గేమ్ రాబోయే రోజుల్లో చాలా వాల్యూ. ఇప్పుడు ప్రేమ ఒంగోలు జిల్లా సెక్రటరీ అతను. ఇప్పుడు లాస్ట్ 10 to 15 ఇయర్స్లో ఉన్న యూనివర్సిటీలో 10-20 గేమ్స్ ఉంటాయి ఇంక్లూడ్ అయినవి. మన ఆంధ్ర యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీలో ఏ గేమ్లోనైనా ఇప్పటి వరకు 10-15 ఇయర్స్ నుండి ఒక్క గోల్డ్ మెడల్ లేదు. ప్రతి యూనివర్సిటీ నుండి గేమ్స్కి వెళ్తారు, ఆడతారు, ఓ బ్రాంజ్ మెడలో, సిల్వర్ మెడలో, లేకపోతే లేదు అది కూడా. కానీ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది మన పెంటాక్సిల్ మార్షల్ ఆర్ట్స్ తరఫున ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ నుండి ప్రేమ్ అతను. క్లాప్స్ కొట్టండి ఒకసారి. స్టేట్ బాడీ మెంబర్ అతను కూడా. కనుక ఇప్పుడు మీరు అతను ప్రేమ్ ఒకసారి అక్కడ దానివల్ల ఉపయోగాలు ఏంటని ఒకసారి చెప్తాను. అతను యూనివర్సిటీలో మెడల్ వచ్చిన తర్వాత ఏంటి ఉపయోగాలు అనేది అతను చెప్తాడు. కనుక చదువులకి వాటికి అన్నిటికీ ఉపయోగపడతాయి, అర్థమైందా? కానీ మనం ఎలాగా ఆడుతున్నాం, ఏ గేమ్ అయినా ఆడొచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పున్నాను, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తాం. క్రికెట్ ఆడారు, యోగా చేశారు, లేకపోతే రన్నింగ్ చేశారు, ఫిట్నెస్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కాబట్టి చిందిస్తాం. కానీ ఒక ధైర్యము, దమ్ము, గట్స్, ఓ తెగింపు, కరేజ్ అంటారు కదా, అలాంటి గుణాలు మార్కెట్లో 100 కోట్లు ఇస్తాం కావాలి అన్న దొరకవు, అర్థమైందా? అది మార్షల్ ఆర్ట్స్లో మాత్రమే దొరుకుతుంది. నేను స్టాంప్ వేసి మరీ చెప్తాను. కనుక మీరు అదృష్టవంతులు, మీ పేరెంట్స్ మీకు మార్షల్ ఆర్ట్స్ ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి వేలో నడవడానికి, కరెక్ట్గా తీసుకెళ్ళడానికి మా గ్రాండ్ మాస్టర్, మా గురువు గారు, మనం స్పోర్ట్స్ వాళ్ళు అది శాప్ కూడా అనౌన్స్ చేసింది అని పాస్ట్ 1.25,000 ఉంటుంది ఫర్ గోల్డ్ మెడల్. 75,000 సిల్వర్, బ్రాంజ్ 50 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ 1,50,000 ఇస్తున్నారు గోల్డ్ మెడల్కి. సిల్వర్కి 1 lakh ఇస్తున్నారు, సిల్వర్కి 125, గోల్డ్ బ్రాంజ్ 1 lakh ఇస్తున్నారు. ఆల్రెడీ మెడలిస్టులు ఉన్నారు కదా కర్ణాటక నేషనల్. డాక్యుమెంట్స్ అందరూ వెరిఫై చేసుకోండి, మనం అప్లై చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారనమాట, తెలుసు కదా పేరు. ఇంకొంచెం వెనక్కి త్వరలేండి. స్టూడెంట్స్ వెనక్కి జరుగుతూ ఉండండి, సపోర్ట్ చేయండి. 4th లైన్ కొంచెం ఫాస్ట్. బ్యాక్ సైడ్ లైన్ లో ఉన్నారు చూడండి, బ్యాక్ సైడ్ లైన్ పక్క లైన్ లో ఫిల్ అవ్వండి. అది అలాగే ఉంది, వెనక్కి వెళ్ళిపోయింది. ఫాస్ట్. 6th లైన్ కొంచెం వెనక్కి వచ్చాను, ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, పర్లేదు. 6th లైన్ కొంచెం వెనక్కి ఫ్రంట్ లైన్, సైడ్ లైన్ చూసుకోండి. 7th లైన్ ఫాస్ట్. 8th లైన్ 8th లైన్ 9th లైన్ కొంచెం బ్యాక్. 10th లైన్ ఆల్రెడీ లైన్ లో నిలబడిన వాళ్ళు స్టేజ్ లో ఉండండి, ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. స్టిఫ్ గా ఫార్వర్డ్ లుక్ ఉండాలి. స్టేజ్
హేమంత్ కుమార్ గారు శ్రీకాకుళం వచ్చేసేందుకు కొద్దిగా అందుబాటులో ఉండాలి. హేమంత్ కుమార్ గారు, హేమంత్ అన్న. సాయి కుమార్, ఈ సాయి కుమార్, కోచ్ నెల్లూరు. ఇలా. మీకంటే నీకోసమే వచ్చేదండి. నాకు ఏటీఎం లేదు. కార్తిక్ లోన్ లోన్కి వచ్చా ఏమే Cycle coach,